హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను గుమ్మం పూజించుకున్నాను. శుక్రవారం కదా, ప్రతి శుక్రవారం కూడా ఇలానే చేసుకుంటానండి, రంగుల ముగ్గులు వేసుకొని. అలాగే తులసమ్మ దగ్గర కూడా రోజు దీపం పెడతాను. ఈరోజైతే వీడియో కూడా మీకు పెడుతున్నాను. నేను మంగళవారం శుక్రవారం కూడా 2 మట్టి ప్రమిదలు తీసుకొని పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకొని గల్లుప్పు వేసుకుంటానండి. ఒక మంచి నిమ్మకాయ తీసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి గుమ్మంకి 2 వైపులా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవటం వల్ల నరదిష్టి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం అంతా పోతుందండి. మంగళవారం శుక్రవారం గుమ్మం ముందైతే ఉదయం సాయంత్రం కూడా దీపం పెడతాను. నేనైతే ముత్యాల హారతి ఇవ్వడానికి నేనైతే ప్లేట్ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు డే 7 అండి. ముత్యాల హారతి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఈరోజు దేవుడి దగ్గర కుందులు మార్చడానికి అవ్వలేదు. ఉదయం పూజ చేసిన దీపారాధన సాయంత్రం వరకు కూడా అవుతూనే ఉంది. అందులోనే కొంచెం ఆయిల్ అది వేసి మళ్ళీ దీపారాధన అయితే నేను చేసేసాను. ఇంకా ముత్యాల హారతి ఇవ్వడానికి అయితే రెడీ చేసేసానండి. ఇంట్లో పూజ కూడా చేసేసాను. ఇంకా ముత్యాల హారతి అయితే ఇద్దామండి. డే 7 ముత్యాల హారతి అండి. ఈరోజు నేను ఉదయం నైవేద్యం చేసి పెట్టేశాను. ఇప్పుడైతే నా దగ్గర ఫ్రూట్స్ ఏం లేవండి. నేను పటకి చిప్సే పెడుతున్నాను నైవేద్యం కింద. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో పూజ చేశాను కదా, మా పూజా రూమ్ అండి ఇది. ఇంకా హారతి ఇచ్చేద్దామండి. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్నవాసునకు పాపాంధకార గణ భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన్నపాణి అయిన మాంపాలి అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్న దాసులకు భరమెత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరని అనలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందరి శంభు వశించి దీనులను రక్షించు దేవునకును కానుకలను నగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పరమ సగనావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరదిసుతకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నరిగించి గైకొనడి అచ్యుతునకు ఎలమి పాకంబు జయించి అందరికన్న మలయమెప్పుడు సగి మహామాతకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మరియు చిత్ర విచిత్ర మండపావలులకును తిరువీధులకు దివ్య తీర్థములకు పరగ గణ గోపుర ప్రాకారతతులకును చిరుములై తగు కనక శిఖరములకు తరచైన ధర్మ సత్రములకును ఫల పుష్ప భరిత శృంగారవన పంతులకును మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహతి సత్కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ధరచక్రముఖ్య సాధనమునకును మణిభయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభాకరమైన దివ్య మంగళమూర్తికి
జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావములకు వలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులొలరించు సేవకులకు జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును పొలు పొందు విశ్వా ప్రభుత్వము నంబునకు నరవందువర విమానంబులకును జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం హరియతరికొండ నరహరియగుచునందరికి వరములొసగి శ్రీనివాసునకును మురయచును విశ్వతోముకునిట్లు భరించి సిరిలు వెలయుచునుండు శేషాద్రికి జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం. ఈరోజు ముత్యాల హారతి అయితే అయిపోయిందండి. చూస్తుండగానే వారం రోజులైతే అయిపోయింది ముత్యాల హారతి స్టార్ట్ చేసి. 7వ రోజు కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ 7వ రోజు ముక్కోటి ఏకాదశి అవ్వడం ఇంకా బాగుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశికి మేమైతే తిరుపతిలో ఉండవలసిందండి. కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాం తిరుపతి దర్శనానికి. అయితే వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.